హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెబ్ సిరీస్ 'హరికథ'. శ్రీరామ్, దివి, రాజేంద్ర ప్రసాద్ గారు లీడ్ రోల్స్‌గా మ్యాగీ గారి డైరెక్షన్‌లో వచ్చిన సిరీస్ ఇది. స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ ఒక కోర్ట్‌లో స్టార్ట్ అవుతుంది. ఒక బాబు మర్డర్ కేసులో శిక్ష పడుతుంది. అక్కడ కట్ చేస్తే పోలీస్ స్టేషన్ సీన్. మన హీరో పోలీస్. తనని చూడ్డానికి తన వైఫ్ ఆ రోజు స్టేషన్‌కొస్తుంది. ఆ టైంలో సెల్‌లో ఉండే రౌడీ కోసం ఒక గ్యాంగ్ చేసిన షూటౌట్‌లో హీరో వైఫ్ చనిపోతుంది. కట్ చేస్తే కొన్ని డేస్ అయ్యాక హీరో తన కూతురుతో తన ఫ్రెండ్ ఎస్ఐగా పనిచేసే విలేజ్‌కి వెళ్తాడు. ఆ ఊర్లోనే నాటకాలు వేసుకుంటూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ గారు. కాకపోతే వాళ్ళ నాటకం జరిగిన ప్రతిరోజు ఆ ఊర్లో ఒక మర్డర్ జరుగుతుంది. అలా ఒకరోజు హీరో ఫ్రెండ్ కూడా చనిపోతాడు. అప్పుడు మన హీరో అది పర్సనల్‌గా తీసుకుని ఈ మిస్టరీ సాల్వ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ మర్డర్స్ ఎవరు చేశారు? అసలు హీరో ఫ్రెండ్ ఎలా చనిపోయాడు? నాటకాలు, మర్డర్స్‌కి లింక్ ఏంటి? మొత్తానికి ఈ మిస్టరీ సాల్వ్ అవుతుందా లేదా అనేదే ఈ స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే స్టోరీ అండ్ ఆ లాస్ట్ 2 ఎపిసోడ్స్ బావుంటాయి. రాజేంద్ర ప్రసాద్ గారి పెర్ఫార్మెన్స్ బావుంది. నెగెటివ్స్ అంటే ముందుగా ఆర్టిస్ట్ సెలక్షన్, సీరియల్‌కి ఎక్కువ, సీరీస్‌కి తక్కువ అన్నట్టుగా ఉన్నాయి పెర్ఫార్మెన్సెస్. నాకు పర్సనల్‌గా రాజేంద్ర ప్రసాద్ గారు తప్ప మిగతావి ఇంపాక్ట్ కలిగించలేదు. అండ్ కిల్లింగ్ సీన్స్ కూడా ఓకే. ఓకే. అండ్ లాస్ట్‌లో ఒక సీన్‌లో అయితే లాజికే కాదు కామన్ సెన్స్ కూడా లేదేమో అనిపిస్తది. పడిపోయిన కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఆ సీన్‌లో క్లోజప్, సైడ్ యాంగిల్, టాప్ వ్యూ, ఏరియల్ షాట్ అన్నీ రికార్డ్ అవుతాయి. అసలు ఎలా పెట్టారో ఆ సీన్. ఓకే. మొత్తానికి సిరీస్ ఎలా ఉంది అంటే, మంచి స్టోరీని చెత్త ఎగ్జిక్యూషన్‌తో లాగి, సాగదీసి సిరీస్ చేసినట్టుంటుంది. నాకైతే పెద్దగా నచ్చలేదు. మీకు ఒకవేళ ఫ్రీ టైమ్ ఉంటే ఒకసారి చూడొచ్చు. హాట్‌స్టార్ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది చూడండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.